لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళల కురియుగాక. ఆమీన్. సోదరులారా, అల్హమ్దులిల్లా, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈరోజు జుమ్మా దినాన్ని పండుగ దినంగా అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా అరఫాత్ రోజు. అరఫాత్ అంటే ఈరోజు యొక్క ఘనత ఎంతటిదంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా వద్ద 2 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి ఎవరైతే ఈ అరఫాత్ రోజున ఉపవాసం పాటిస్తారో. జరిగిపోయిన 1 సంవత్సరం పాపాలు, రానున్న 1 సంవత్సరం పాపాలు, 2 సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే. అంతటి ఘనత ఉంది. ఈ రోజున తస్బీహ్, తహ్మీద్, తహ్లీల్ అత్యధికంగా చదవలసినటువంటి రోజు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అన్నటువంటి నామాలు, పలుకులు అత్యధికంగా ఈరోజు జపించాలి. అంతటి ఘనత ఈ రోజుకి ఉందనంటే అరఫా రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎందరో దాసులను క్షమిస్తూ ఉంటాడు, వారి పాపాలను క్షమిస్తూ ఉంటాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంతటి ఘనత ఈ రోజుకి ఉంది. సోదరులారా, బక్రీద్ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఏమిటంటే జంతువులను కోసుకొని తినటము అనుకుంటారు. కానీ ఈ పండగ వెనక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? ఈ పండగ ఎప్పటి నుంచి వస్తుంది? దీని యొక్క అసలు విశేషాలు ఏమిటి? సాంప్రదాయాలు ఏమిటి? దీని గురించి అల్లాహ్ ఏం చెప్పాడు? దీని గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి ఆచరించి చూపించారు అన్నటువంటి విషయాలను ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభు కోసమే నమాజు చెయ్యి, నీ ప్రభు కోసమే కుర్బానీ ఇవ్వు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. సోదరులారా, కుర్బానీ అనేది ఎవరో ఈ ఆచార సాంప్రదాయాన్ని ఒక మనిషి పెట్టింది కాదు. ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా
సుమారు 4000 సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఈ కుర్బానీ దినం అనేది. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయం వరకు మిగిల్చి ఉంచుతానని వాగ్దానం కూడా చేశాడు. కావున బక్రీద్ పండగ అనేది చాలా గొప్పది. ఈదుల్ అజ్హా త్యాగాల పండగ. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ కాన లహు సఅతుం వలం యుదహి ఫలా యక్రబన్న ముసల్లానా. ఎవరి వద్ద అయితే స్థితి ఉండి స్తోమత ఉండి కుర్బానీ ఇవ్వలేదో అలాంటి వారు మా ఈద్గాకు రావద్దు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇదే మాట మరొక సందర్భంలో చెప్పి ఉన్నారు. ఎప్పుడు? రమదాను పండుగ రోజు కూడా ఎవరైతే ఫిత్రా, జకాతుల్ ఫిత్రా ఏదైతే పండుగ రోజు కంటే ముందు మనం సదకతుల్ ఫిత్రా ధాన్యాన్ని చెల్లిస్తామో ఆ సదకతుల్ ఫిత్రా ఇవ్వని వాళ్ళు కూడా మా ఈద్గాకు రావద్దు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ మాట ఎంత పెద్ద మాట! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో స్తోమత ఉండి కూడా, స్థితి ఉండి కూడా కుర్బానీ ఇవ్వకపోతే మాతో పాటు ఈద్గాకు రావద్దు అనే మాట అన్నారంటే ఎంత పెద్ద మాట ఇది! ఆలోచించండి సోదరులారా. నేడు ముస్లిముల యొక్క స్థితి ఎలా ఉందనంటే, తాము పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు, ఇస్లాంలో లేని వాటికి అన్నిటికీ డబ్బును దారపోస్తూ ఉంటారు. మంగిని ఇస్లాంలో లేదు, అయినా కూడా ఆ ముదనపుష్టపు కార్యానికి లక్షలు తగలబెడతారు. ఇదే రసం ఇస్లాంలో లేదు. అలాగే ఇంకా ఈ ఫాతిహాలంట, ఈ ఉరుసులంట, గంధాలంట, ఇంకా దస్మాలంట, చాలిస్మాలంట, ఇవన్నీ ఇస్లాంలో లేవు. ఇస్లాంలో లేని శైతాను కార్యాల కోసం అయితే లక్షలు తారపోస్తాడు. అల్లా దేన్నైతే ఇమ్మని హుకుం జారీ చేశాడో దాన్ని ఇమ్మంటే మాత్రం మా దగ్గర స్తోమత లేదు ఎదురేస్తానంటాడు. అంటే రసంకు, మంగినీలకు, దస్మాలకు, చాలిస్మాలకి, ఇంకా ఇస్లాంలో లేని ప్రతి పాడు కార్యానికి డబ్బులు వస్తుంది. కుర్బానీకి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండదు. ఈ సాకు అల్లా దగ్గర చెల్లుతుందా? అల్లాకు తెలియదా? మీకు స్థితి ఉందా, స్తోమత ఉందా, వాస్తవానికి మీరు పిసినారితనం వహిస్తున్నారా అని అల్లాకు తెలియదా? అల్లాకు బాగా తెలుసు. కావున మనలోని స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్లో కుర్బానీ జరగాలి. సోదరులారా, రేపు పండగ, రేపు ఈదుల్ అజ్హా పండగ. ఒకవేళ జంతువు దొరకని వాళ్ళు ఎల్లుండి, తర్వాత ఎల్లుండి, మరొక రివాయతీ ప్రకారం ఆ తర్వాత ఎల్లుండి, అంటే ఇంకా 4 రోజులు మీకు సమయం ఉంది కుర్బానీ ఇవ్వటానికి. కావున మా దగ్గర స్తోమత లేదు అని తప్పించుకోవటం ఈ భూలోకంలో తప్పించుకుంటారు, పరలోకంలో మాత్రం అల్లా దగ్గర పట్టుబడతారు. చెప్పండి, ఒక గొర్రెను కానీ మేకను కానీ కొనడానికి 10 నుంచి 15 వేలు డబ్బులు అవుతుంది. ఒకవేళ ఆ స్తోమత పొట్టేలును, గొర్రెను కానీ మేకను కానీ కొనే స్తోమత లేనటువంటి వాడు పెద్ద జంతువులో భాగం 3000 కదా, కనీసం 3000 కూడా స్తోమత లేని వాళ్ళు ఈరోజు ఉన్నారంటారా? ఆ మాట అంటే ఏమంటారంటే, ఆ పెద్ద జంతువు మాంసం మేము తినమని అంటారు. మీరు తినకపోతే పోనేవా, ఆ పుణ్యం అనే రావాలి కదా కనీసము. మీరు తినొద్దు, ఎవరైతే తింటారో పేదలు వాళ్ళకి పంచేయండి, పుణ్యం వస్తుంది కదా. మీరు తినరని చెప్పేసి కుర్బానీనే ఆపేస్తారా? కావున పొట్టేలు, గొర్రె, మేకపోతు, మేక, ఒంటె ఆడామగ, ఆవు ఆడామగ, వీటిల్లో ఏదైనా సరే కుర్బానీ ఇవ్వచ్చు. కానీ ఏది ఇవ్వకుండా స్తోమత ఉన్నప్పటికీ కూడా కామ్గా ఇంట్లో కూర్చుంటే గనక ఇది చాలా పెద్ద నేరం. ఎందుకంటే సోదరులారా, సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చేటటువంటి ఈ కుర్బానీ ఏదైతే ఉందో, మనము హలాల్ ధర్మ సంపాదనతో ఈ కుర్బానీ జంతువును జిబా చేసినట్లయితే గనక దాని రక్తం కింద పడగా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని కుబుల్ చేస్తాడు. ఆ జంతువు చర్మం మీద ఉన్న ప్రతి వెంట్రుకకు పుణ్యాలు ఉంటాయి సోదరులారా. ఆ జంతువు రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ సమక్షంలో మీ కొరకు సాక్ష్యంగా ఉంటుంది. అది సాక్ష్యం ఇస్తుంది, మీరు కుర్బానీ ఇచ్చినట్లు, మీరు పుణ్యం చేసినట్టు, మీరు సత్కార్యం చేసుకున్నట్టు ఆ జంతువు సాక్ష్యం ఇస్తుంది. అల్లాహ్ తాలా అప్పుడు మిమ్మల్ని స్వర్గానికి పంపిస్తాడు. కావున సోదరులారా,
కుర్బానీ అనేది తప్పనిసరిగా అవసరము. మా దగ్గర స్తోమత లేదు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచించండి. తమ భార్యకు 10-12 తులాలు బంగారు పెట్టుకొని మాకు స్తోమత లేదని చెప్పడం సమంజసమేనా? తమ ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జులు, కూలర్లు పెట్టుకొని మాకు స్తోమత లేదని చెప్పడం సమంజసమేనా? తమ కొడుకు కోడలు కువైట్లో ఉండి సంపాదిస్తూ ఉంటారు, మాకు స్తోమత లేదని చెప్పడం సమంజసమేనా? తమకు 4-5 ఎకరాల పొలం పెట్టుకొని మాకు స్తోమత లేదని చెప్పడం సమంజసమేనా? ఆలోచించండి. మరి ఇంత సంపాదిస్తూ కూడా, ఇంత ఆస్తిపాస్తులు కలిగి ఉండి కూడా మీరు కుర్బానీ ఇవ్వడం లేదనంటే అర్థమేమని? పిసినారితనం వహిస్తే మాత్రం అది తన వినాశనానికి దారితీస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఎవరైతే పిసినారితనాన్ని వహిస్తారో వారి కొరకు మేము నరక మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లాహ్ తాలా తెలియజేశాడు. ఫఅమ్మా మన్ అతా వత్తక వసద్దక బిల్ హుస్నా ఫసన్యస్సిరుహు లిల్ యుస్రా. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇచ్చాడో మరియు సత్యాన్ని ధృవీకరించాడో, ఎవరైతే అల్లాహ్కు భయపడుతున్నారో అలాంటి వారికి మేము స్వర్గ మార్గాన్ని సులభతరం చేస్తాము. వా అమ్మా మన్ బఖిల వస్తగ్నా వకద్దబ బిల్ హుస్నా ఫసన్యస్సిరుహు లిల్ ఉస్రా. ఎవరైతే అల్లాహ్కు భయపడడం లేదో, ఎవరైతే సత్యాన్ని ధృవీకరించడం లేదో, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఇవ్వటానికి పిసినారితనాన్ని వహించాడో అలాంటి వాడికి మేము నరక మార్గాన్ని, దుర్మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లాహ్ చెప్పాడు. కావున మీ సంపద ఏదైతే ఉందో అది మీది కాదు, అది అల్లాహ్ది. మరి అల్లాహ్ సంపదను అల్లాహ్ కోసం ఖర్చు పెట్టడానికి పిసినారితనం వహిస్తే తన వినాశనానికి అతను దారులు ఏర్పరచుకున్నట్టే. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా పేదవారు. ఎంత పేదవారు అని అంటే సోదరులారా, నెలల తరబడి, రోజుల తరబడి ఆయన ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు, తినటానికి తిండి ఉండేది కాదు, ఖర్జూరాలు తిని నీళ్ళు తాగి పానం పట్టుకునేవాళ్ళు. అలాంటి పేదరికంలో ఉన్నప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరం కూడా కుర్బానీ ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. ప్రతి సంవత్సరం కుర్బానీ ఇచ్చారు. మరి ఆయన కంటే పేదవాళ్ళమా మనం అని అంటే ఇది అబద్ధం. ఒక్క రోజైనా సరే మనం పస్తున్నామా తిండి లేక అని అంటే అది అబద్ధం. కానీ ప్రవక్త గారు రోజుల తరబడి పస్తులు ఉన్నారు. అంత పేదరికంలో ఉన్నప్పటికీ ఆయన కుర్బానీ ఇచ్చారు. అయితే సోదరులారా, ఒకవేళ నిజంగానే మీరు పేదరికంలో ఉంటే, తినడానికి కూడా తిండి లేకుండా ఉంటే, మీరు నిజంగా భయంకరమైనటువంటి అప్పుల్లో కూరుకొని ఉంటే మీరు కుర్బానీ ఇవ్వకపోయినా పర్వాలేదు, అల్లాహ్ తాలా మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ స్తోమత పెట్టుకొని కూడా, డబ్బులు పెట్టుకొని కూడా ఒక్కరోజు తినేదానికోసం 10,000 ఎందుకు అబ్బా ఖర్చు పెట్టడము అనే దుర్బుద్ధి, దురాలోచన గనక ఉంటే గనక వాడు నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు. తన భార్య కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు. తన బిడ్డల కోసం ఖర్చు పెట్టడానికి ఎంతైనా సరే లెక్క కట్టకుండా ఖర్చు పెట్టేస్తాడు. తన ఇంట్లో వస్తువులు తెచ్చుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టేస్తాడు. మరి దైవ మార్గంలో అనేసరికి పిసినారితనం వహిస్తున్నాడంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? కావున కుర్బానీ అనేది ప్రతి ఇంట్లో ప్రతి సంవత్సరం బక్రీదుకు కూడా కుర్బానీ జరగాలి. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం సోదరులారా. కానీ సోదరులారా, కుర్బానీ అనేది మన స్తోమతకు తగినట్టుగా, స్థితికి తగినట్లుగా ఖచ్చితంగా ఇవ్వాలి సోదరులారా. అలాగే చాలామంది కుర్బానీ ఇవ్వకుండా, స్తోమత పెట్టుకొని కుర్బానీ ఇవ్వకుండా, దాని మాంసం పేదలకు పంచకుండా, కేవలం కొత్త గుడ్డలు తొడుక్కొని ఈద్గా నమాజ్కి వచ్చి నమాజ్ చేస్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లాభం లేదు. అల్లాహ్ ఆదేశాన్ని, అల్లాహ్ సుబ్హానహు తఆలా కుర్బానీ ఇమ్మని ఆదేశిస్తే నీకు డబ్బు ఖర్చు పెట్టను బుద్ధి పట్టక పిసినారితనం వహించి కుర్బానీ కూడా ఇవ్వకుండా కొత్త గుడ్డలు వేసుకొని ఈద్గాకు వస్తే అల్లాహ్ క్షమిస్తాడా? అల్లాహ్ ఆజ్ఞను పాటించి ఈద్గా నమాజ్కి రా, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా క్షమిస్తాడు. సోదరులారా, తక్కువ అనేది, సదాచరణ అనేది వేసుకునే కొత్త బట్టల్లో ఉండదు. సంవత్సరానికి ఒకసారి చదివే నమాజులో ఉండదు సోదరులారా. అల్లాహ్ మాట వినపడగానే అల్లాహ్కు తల వంచి అల్లాహ్ కుర్బానీ ఇమ్మన్నాడు నేను ఇస్తానని చెప్పేసి ముందుకు రావాలి సోదరులారా. మరి మనం ఈ ఊర్లో ఇన్నేళ్లుగా మనం ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాము. ఎవరో 2-3 తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కుర్బానీయే ఇవ్వడం లేదు. అసలు ఏంటి అర్థం? చెప్పేవాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు, ఓ మస్తుగా విన్నాం ఇటాటి అని చెప్పేసి అనుకుంటున్నారా? నీ కొడుకు కోసం ఎత్తిపెట్టే ఆస్తి నీ సమాధి గట్టు మీద ఆగిపోతుంది, నీతో పాటు పరలోకానికి రాదు.
నీ కూతురు కోసం ఎత్తిపెడుతున్నటువంటి నగలు నట్రా నిన్ను కప్పెట్టగానే సమాధి వరకే, దాని తర్వాత ఎవరు పాలైపోతుందో తెలియదు అది. కానీ అల్లాహ్ కోసం నువ్వు పెట్టే ప్రతి రూపాయి అల్లాహ్ దగ్గర పర్వతాల పుణ్యంగా నీకు మిగిలి ఉంటుంది. అదే రేపు నిన్ను నరకం నుండి రక్షిస్తుంది, అదే రేపు నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. ఏదైతే నీ మరణం తర్వాత నీకు ఉపయోగపడుతుందో దాన్ని చేసుకోకుండా, ఏదైతే నీ మరణంతో పాటు ఆగిపోతుందో, నీతో పాటు పరలోకానికి రాదో దాని వెనకాల పరుగులు తీస్తున్నావు. కావున సోదరులారా, కుర్బానీ అనేది ముస్లిములము మనము, మన పైన ఖచ్చితంగా ఈ కుర్బానీ స్థితి స్తోమత ఉన్న ప్రతి ఒక్కరి మీద కుర్బానీ వాజిబ్, తప్పనిసరి ఉంది. ప్రతి ఒక్కరు కుర్బానీ ఇవ్వాలి. సంపాదించుకుంటూనే ఉన్నాం. కొడుకులు, కూతుళ్ళు కువైట్, ఖత్తర్, సౌదీ, మస్కట్ దేశాల్లో ఉన్నారు. లక్షలు పంపిస్తూనే ఉన్నారు, ఇల్లులు కడుతూనే ఉన్నారు, భూములు కొంటూనే ఉన్నారు, నగల నట్రా కొంటూనే ఉన్నారు, ఆస్తులు పోగేసుకుంటూనే ఉన్నారు. కనీసం కుర్బానీ ఇవ్వడానికి చేతులు రావడం లేదనంటే, మనసు ఒప్పడం లేదనంటే ఏం ముస్లిం అయ్యా నువ్వు అసలు? ఇక్కడ సంవత్సరానికి ఒకసారి కుర్బానీ ఇమ్మంటే కుర్బానీ ఇవ్వరు. 5 పూటల నమాజు చేయమంటే నమాజు చెయ్యరు. రంజాను మాసంలో ఉపవాసాలు ఉండమంటే ఉపవాసాలు ఉండరు. ఖురాన్ చదవమంటే చదవరు. ఏదైనా సదకాలు దాన ధర్మాలు చేయమంటే చెయ్యరు. ఇంకా ఏ విధంగా మీరు స్వర్గానికి పోదాం అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు నరకం నుండి రక్షించబడదాం అనుకుంటున్నారు? అల్లాహ్ మిమ్మల్ని ఎలా ఇష్టపడతాడు అనుకుంటున్నారు? ఎలా మిమ్మల్ని మెచ్చుకుంటాడు? ఎలా మిమ్మల్ని క్షమిస్తాడు? ఎలా మిమ్మల్ని స్వర్గానికి పంపుతాడు? ఏమీ చెయ్యం మనం. నమాజు చేయము, కుర్బానీ ఇవ్వము, రోజాలు పెట్టము, ఖురాన్ చదవము, ఏమీ చెయ్యం. ఇంకా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ చేయకుండా ఊరికే పుణ్యం వస్తుందా? శ్రమకు తగినట్టుగా ఫలితం ఉంటుంది. మీరు అల్లాహ్ కోసం శ్రమించకుండానే, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టకుండానే, అల్లాహ్ కోసం ఆరాధన చేయకుండానే ఉత్తిగానే పుణ్యం ఎలా వస్తుందని భ్రమపడుతున్నారు. సోదరులారా, అల్లాహ్ మార్గంలో ఖర్చు చెయ్యాలి. కావున కుర్బానీ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ మీకు తెలియకపోతే, ఆ పెద్ద జంతువుల్లో భాగాలు ఎక్కడిస్తున్నారని తెలియకపోతే మమ్మల్ని అడిగితే మేము చెబుతాం. మస్తుగా ఇస్తున్నారు. 3,000 ఎక్కడ పోలేదండి. కేవలం మనం ఒక్కరోజు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నామంటే 3,000 ఇట్టే అయిపోతుంది. 3,000 పెట్టి కుర్బానీలో ఒక భాగం కొనే స్తోమత లేదంటారా? నిజంగానే ఆ స్తోమత లేదా, లేకపోతే ఎవరిని బుద్ధి పట్టట్లేదా? సోదరులారా, మనలో ఎవరు కూడా ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రాణం విడిచి, లోకాన్ని విడిచి అల్లాహ్ వద్దకు పోవలసిన వారే. ఆ అల్లాహ్ వద్దకు పోవలసిన రోజున నీ వెనకాలంటూ పుణ్యం అనేది కొంత ఉండాలి. ఆ పుణ్యం లేకుండా నువ్వు పరలోకానికి వెళితే నష్టపోతావు. పరలోకంలో నరకం నుండి రక్షించబడలేవు, స్వర్గాన్ని చేరుకోలేవు. అదేవిధంగా చాలామంది ఈరోజు పెద్దల పండగ అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నారు. షబే బరాతు ఒకరోజు ముందు, బక్రీద్ పండగ ఒకరోజు ముందు పెద్దల పండగ. అసలు ఇస్లాంలో పెద్దల పండగ అనేది ఉందా? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వచ్చారు, హిజ్రత్ చేశారు. మదీనాలో ప్రజలు 2 పండుగలు చేసుకోవడం చూశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అబూదావుద్ 1134వ హదీసు, ఈ పండగల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పండుగలు పెట్టాడు, అవి ఎంతో ఉత్తమమైనవి మీకోసం అని చెప్పారు. ఈదుల్ ఫిత్రు దానాల పండగ, ఈదుల్ అజ్హా త్యాగాల పండగ, అంటే రంజాన్, బక్రీద్, ఈ 2 మాత్రమే ఇస్లాంకున్న పండగలు. ఈ 2 తప్ప ఇంకే పండగ ఇస్లాంలో లేదు. ముస్లిములు ఈ 2 పండగలే జరుపుకోవాలి. బక్రీద్, రంజాన్, ఈ 2 పండగలే జరుపుకోవాలి. ఈ 2 కాకుండా ఇంకా వేరే పండగలు చేసుకుంటే కనుక అతను షిర్కు మరియు బిదాతుకు పాల్పడినట్టే. పెద్దల పండగ లేదు, పీర్ల పండగ లేదు, అలాగే రొట్టెల పండగ లేదు, రజబ్ కుండే లేదు, మిలాదున్ నబీ లేదు.
ఈ పండగలన్నీ కొంతమంది దౌర్భాగ్యుల మధ్యలో తీసుకొని వచ్చి పెట్టినవే. అల్లా పెట్టిన పండగలు అయితే రెండు, బక్రీద్, రంజాన్. ఈ 2 తప్ప ఇంకే పండగలు ఇస్లాంలో లేవు. ఖురాన్లో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. హదీసులలో ఈ 2 పండగలు చేసుకోమనే ఆదేశం ఉంది. రజబ్ కుండే చేసుకోమని, పీర్ల పండగ చేసుకోమని, పెద్దల పండగ చేసుకోమని ఖురాన్లో లేదు, హదీసుల్లో లేదు, ప్రవక్త చేయలేదు, సహాబీలు కూడా చేయలేదు. ఇది మనము గ్రహించాలి. ఏమిటి ఆ పెద్దల పండగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? షబే బరాత్ ముందు రోజు, బక్రీద్ పండగ ముందు రోజు పెద్దలకు బట్టలు పెట్టుకునే వాళ్ళు కొందరు, అలాగే వారి పేరుతో వంటకాలు వండి మూలన పెట్టి వారి ఆత్మలు వచ్చి తినిపోతాయని, సంతోషిస్తాయని చెప్పి నమ్మేవాళ్ళు కొందరు, వాటి మీద సూర్య ఫాతిహాలు చదివిపించే వాళ్ళు కొందరు. ఇవన్నీ ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు. వీటికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ముస్లిములు ఇలాంటి కార్యాలు చెయ్యకూడదు. సోదరులారా, బ్రతికి ఉన్నప్పుడు బట్టలు పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత వారి బట్టలు పెడితే ఆకాశం నుండి వచ్చి నీ బట్టలు తీసుకెళ్తారా ఏంటి వాళ్ళు? బ్రతికి ఉన్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఎన్నో రకాల వంటలు వండి పెడితే వారు వచ్చి తినిపోతారా ఏంటి? ఇది ఒక మూఢనమ్మకం, ఇది పచ్చి అజ్ఞానం. సోదరులారా, చనిపోయినటువంటి వారి పేరు మీదుగా మీకు చనిపోయినటువంటి వారికి పుణ్యం రావాలంటే మీరు చేయాల్సిన పని ఇది కాదు. మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి? వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. వారి పేరుతో దాన ధర్మాలు చేయాలి. మస్జిదులు కడుతుంటే, మదర్సాలు కడుతుంటే వాటికి వారి పేరుతో మీరు డబ్బులు ఇవ్వాలి. అవసరమైతే మీకు స్తోమత ఉంటే కట్టించాలి. అది సదకా జారియా. దాని ద్వారా వాళ్ళకు పుణ్యం ప్రాప్తం అవుతూ ఉంటుంది, అల్హమ్దులిల్లా. కానీ మీరేం చేస్తున్నారు? చనిపోయిన వారికి బట్టలు పెడుతున్నారు, చనిపోయిన వారి కోసం వంటకాలు వండుతున్నారు, చనిపోయిన వారి గోరీల సమాధుల వద్ద చక్కెర జల్లుతున్నారు, కడ్డీలు సాంబ్రాన్ని ముట్టిస్తున్నారు, అడిగి పోయి దువాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు, ఇంకా ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. ఇస్లాం అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేన్నైతే నేర్పాడో అదే ఇస్లాం. లేదండి మా ఊరోళ్ళంతా చేస్తున్నారనంటే, మా తాత ముత్తాతలు అందరూ చేస్తున్నారనంటే, మీ తాత ముత్తాతలు మీ ఊరి వాళ్ళు నేర్పింది ఇస్లాము కాదు. ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినదే ఇస్లాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దాన్ని పట్టుకున్నవాడే ముస్లిం అవుతాడు తప్ప తాత ముత్తాతల అజ్ఞానాన్ని పట్టుకునేవాడు ముస్లిం కాలేడు. కావున మీరు చనిపోయిన మీ పూర్వీకులకు పుణ్యం రావాలంటే ప్రవక్త సదకా జారియా చేయమన్నాడు, అలా మీరు చేయాలి. మీరు సమాధి వద్ద కూర్చొని రేయింబవలు ఏడ్చినా, 1,00,000 జతలు బట్టలు పెట్టినా, ట్రాక్టర్ చక్కెర తోలి దాని మీద పోసినా కూడా రవ్వంత పుణ్యం కూడా రాదు. అదే మీరు ఒక మస్జిద్కు, మదర్సాకు 10,000 డొనేట్ చేసినట్టయితే అల్హమ్దులిల్లా అతనికి పుణ్యం ఉంటుంది. ఇదేదో మా స్వార్థం కోసం చెప్పట్లేదు, ఖురాన్ హదీసులో ఉన్నది కాబట్టి చెబుతున్నాం. కానీ మనం ఏదైతే చేయాలో అది చెయ్యం. ఇంకా ఏం చేస్తున్నారు? చనిపోయేటప్పుడు కూడా ఎలాంటి అధర్మ కార్యాలు చేస్తారంటే, ముస్లిమేతర సాంప్రదాయాలన్నీ ఎవరి సాంప్రదాయాలో తీసుకొని వచ్చి ఈరోజు ముస్లిం ఆచరిస్తున్నాడు. పెద్దల పండగ అనేది ఇతర మతాల వాళ్ళ యొక్క సాంప్రదాయం, అది మీది కాదు. అది ముస్లిములు. మీరు మర్చిపోయారేమో, బహుశా మీరు ముస్లిములు అన్న విషయం మీరు మర్చిపోయారేమో, మీ ముస్లిములు అన్న సంగతి మర్చిపోయారేమో. మీరు ఖురాన్ హదీస్ను ఫాలో అవ్వాలి. మీరు ముస్లిములు. వేరే వాళ్ళ మత సాంప్రదాయాలన్నీ తీసుకొని వచ్చి మేము పాటిస్తామని అంటారేంటి మీరు? చచ్చిపోయేటప్పుడు, చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? అతను కనుక ఒకవేళ సారాయి అలవాటు ఉన్నవాడైతే పూడ్చే ముందర అతని నోట్లో సారాయి పోసి ఆ బ్రాందీ పాటలో బొడ్డులో చెక్కి పంపిస్తారు. అంటే వాడు బతికున్నప్పుడు ఏదో గుట్టు చప్పుడుగా తాగేవాడు, చచ్చిపోయిన తర్వాత వాడికి అలా మందు పోసి పత్తి తాగుడు పోతాడని వచ్చిన వాళ్ళకి అందరికీ తెలియపరుస్తున్నారు. చనిపోయిన వాడిని అవమానిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, చనిపోయిన వానికి మయ్యత్కి గుసులు చేసేటప్పుడు అతని శరీరంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని మీరు బయట పెట్టకూడదు. ఎవరైతే బయట పెడతాడో రేపు అల్లా దగ్గర వాడు అవమానించబడతాడు, ఘోరమైన పాపానికి పాల్పడినట్టే అని చెప్పారు. చనిపోయిన శవం యొక్క లోపాన్ని బయట పెడితేనే ప్రవక్త గారు ఇస్లాం ఒప్పుకోలేదు. బ్రతికి ఉన్న వాడిని అవమానించి మరియు పూడ్చిపెట్టడము ఇస్లాం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు.
కావున చాలామంది వాడు తాగుడు పోతాడైతే సారాయి నోట్లో పోయడము, వాడికి ఒక్కాకు అలవాటు ఉంటే ఆ ఒక్కాకు తీసి బొగ్గుట్లో పెట్టి సాగనంపడము, ఇది తప్పు. చెడు అలవాట్లు దరికి కూడా చేరనివ్వకూడదు. చాలా పల్లెల్లో ముస్లింలు ఇదే ఫాలో అవుతున్నారు. కావున సోదరులారా, ఇలాంటి అజ్ఞానపు చేష్టలకు దూరంగా ఉండండి. పెద్దల పండగ అనేది ఇస్లాంలో లేదు, చెయ్యకూడదు. వాళ్ళకి మీరు బట్టలు పెట్టినా, తిండి రకరకాల వంటకాలు వండి పెట్టినా, మీరు చక్కెర జల్లినా, కడ్డీలు సాంబ్రాణి వెలిగించినా వారు మీ మాటలు వినలేరు, మీరు చేసేది ఏది వాళ్ళు చూడలేరు. కావున బ్రతికి ఉన్నప్పుడు ఆరాధన చేయకుండా, బ్రతికి ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా చచ్చిపోయిన తర్వాత బట్టలు పెట్టినా, తిండి పెట్టినా లాభం లేదు. కావున పెద్దల పండగ అనేది ఇస్లాంలో లేదు, దాని జోలికి వెళ్ళకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే తన భార్యలు, తమ కుమార్తెలు, తమ కుమారుళ్ళు చాలామంది చనిపోయారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి పేరు మీదుగా కూడా పెద్దల పండగలు అనేది చేయలేదు. ఒకవేళ ప్రవక్త చేసి ఉంటే మనం కూడా చేయాలి, కానీ ఆయన చేయలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు. ఎందుకంటే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే నేర్పించారో దాన్ని మనం తీసుకోవాలి. వమా ఆతాకుము రసూల్ ఫఖూదు, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి. వమా నహాకుమ్ అన్హు ఫంతహు, ఈ ప్రవక్త దేని నుంచి అయితే వారించాడో దానికి మీరు దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల ముస్లింలు ఉన్నారు. ప్రతి దేశంలో రంజాన్ పండుగ జరుగుతుందా లేదా చెప్పండి? ప్రతి దేశంలో రంజాన్ పండుగ నడుస్తుందా లేదా? ప్రతి దేశంలో బక్రీద్ పండుగ నడుస్తుందా లేదా? మరి ప్రతి దేశంలో పెద్దల పండుగ నడుస్తుందా? ప్రతి దేశంలో పేర్ల పండుగ నడుస్తుందా? నడవదు. ఎందుకనంటే ఇది గనక ఇస్లాం పండగ అయితే ప్రతి ప్రపంచ దేశం కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ ఈ పెద్దల పండగ, ఈ పేర్ల పండగ అనేది మన దేశంలో ఎవరో ధర్మజ్ఞానం లేని మూర్ఖులు పెట్టుకున్నవే తప్ప ఇది ఇస్లాంకు సంబంధం లేదు. ఒకవేళ ఇస్లాంలో ఖురాన్ హదీసులో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా దీన్ని సంబరం చేసుకుంటుంది, కానీ చేయడం లేదు. బక్రీదే, రంజాన్ మాత్రమే ఎందుకు చేసుకుంటున్నారంటే అవి ఇస్లాంలో ఉన్న పండుగలు. ఆ పండుగలు జరుపుకోవడం ద్వారా పుణ్యం ఉంది. ఆ పండుగలకు చేసేటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సత్కార్యాల ద్వారా లాభం ఉంది కాబట్టి చేస్తున్నారు. కావున ఇస్లాంలో ఉన్నవే మనం చేయాలి. తర్వాత సోదరులారా, ఈ యొక్క ఈదుల్ అజ్హా పండగ అనేది త్యాగాలతో కూడినది సోదరులారా. ఒక కుటుంబం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క కుటుంబం అనేది ఎలాంటిదంటే సోదరులారా, ఇబ్రాహీం అలైహిస్సలాంకి లేక పుట్టినటువంటి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు 10-12 సంవత్సరాల బాలుడుగా ఎదిగిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి అన్నారు, బాబు నేను నిన్ను అల్లా కోసం జిబాహ్ చేస్తున్నట్లుగా, నీ గొంతు కోస్తున్నట్లుగా నేను కల చూశాను అని చెప్పారు. చిన్న కుర్రాడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏమంటున్నారంటే, నాన్న మీరు ఏ కళనైతే చూశారో ఆ కళను నిజం చెయ్యండి అని చెప్పారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన బిడ్డను తీసుకొని ఒక పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళగానే కొడుకుని కౌగిలించుకొని ముద్దాడి ఆయన హృదయం అంతా కూడా చాలా బాధకు గురైపోయింది. తర్వాత పడుకోబెట్టారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, నాన్న మీరు నా గొంతు కోసేటప్పుడు నేను కాళ్ళు చేతులు కొట్టుకోవడం చూసి మీరు నన్ను జిబాహ్ చేయకుండా వదిలిపెట్టేస్తారేమో, మీరు నా ముఖం కూడా చూడొద్దు, నా కాళ్ళు చేతులు కట్టివేసి నా గొంతు కొయ్యండి, అల్లా ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని మీరు నిజం చేసి చూపించండి అని చెప్పారు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. తండ్రికి కొడుకులు ఎలా విధేయత చూపాలండి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఏం ఆదేశించారు? ప్రాణం ఇమ్మన్నాడు. బాబు నేను నిన్ను అల్లా మార్గంలో జిబా చేస్తున్నట్లు చూశానని చెప్పగానే, అమ్మో నేను ఇవ్వను, నా ప్రాణాలు నేను ఇవ్వను అని చెప్పలేదు. నాన్న మీరు ఏదైతే చూశారో దాన్ని నిజం చేయండి అన్నారు. ప్రపంచంలో కొడుకులంటే ఇలా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపే కుమారులంటే ఇలా ఉండాలి. ఈరోజు తండ్రి అంగడికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే, ఏంటి నాన్న నాకే చెప్తావు ప్రతి పని, నేను వెళ్ళను పోనని చెప్పేసి విసిగించుకునే వాళ్ళు, తిట్టేవాళ్ళు, చేతరించుకునే కొడుకులు, కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. గొంతు కోస్తున్నానంటే మీరు కొయ్యండి నాన్న అని చెప్పేసి తండ్రికి విధేయత చూపినటువంటి కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. ప్రపంచంలో ఉన్న కొడుకులు, కూతుర్లు తమ తండ్రులకు విధేయత చూపే విషయంలో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి జీవితాన్ని గుణపాఠంగా తీసుకోవాలి. అంతేనా? ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు వేటకని వెళ్ళారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఇంటికి వెళితే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి భార్య ఉన్నారు.
ఆమె తన సంసారం గురించి చాలా ఫిర్యాదులు చేస్తే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి చెప్పమన్నారు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు. ఏమని? ఈ ఇంటి గడప మార్చేయమని. తండ్రి ఇచ్చిన ఒకే ఒక్క ఆదేశంతో తన భార్యకి విడాకులు ఇచ్చేశారు. అలాగే తండ్రి అల్లాహ్ సుబ్హానహు తఆలా కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గరకు వచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్నారు, కాబతుల్లా గోడలోనే నిర్మించాలి, అల్లాహ్ ఆదేశం వచ్చిందని చెప్పగానే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆ యొక్క కాబా గృహాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ఒక్కరే ఆ కాబతుల్లా కావాల్సిన రాళ్ళు మొత్తం ఏర్పంచి తీసుకొని వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా తండ్రి మాటను రవ్వంత కూడా జవదాటలేదు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు. సదాచార సంపన్నుడు. అల్హమ్దులిల్లా. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు తఆలా తండ్రి కొడుకుల ఇరువురి యొక్క కుర్బానీని కూడా స్వీకరించాడు. అల్హమ్దులిల్లా. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నాడు, తెగడం లేదు. అంటున్నారు, దువా చేసుకుంటున్నారు, అల్లా నా కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో నేను నా కొడుకు గొంతు సరిగానే కోయలేకపోతున్నాను, ఇది నా తప్పిదమని చెప్పేసి వేడుకుంటున్నారు. లేదు లేదు ఇబ్రాహీం, నువ్వు సరిగానే కోసావు, కానీ అది తెగదు. ఎందుకు తెగదంటే, నేను నీ కొడుకును బలి తీసుకోవడం లేదు. ఇద్ ఖాల లహు రబ్బుహు అస్లిం ఖాల అస్లమ్తు లిరబ్బిల్ ఆలమీన్. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని మేము ప్రతి చోట పరీక్షించిన ప్రతి చోట కూడా అతను నికార్సుగా నెగ్గుకొచ్చాడు. ఇబ్రాహీం అని మేము పిలిచినప్పుడల్లా అల్లా నీ సేవకు నేను సిద్ధమని తల ఉంచేవాడు ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పారు. అంతటి ఘనత కలిగినటువంటి కుటుంబం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుటుంబం. లేక పుట్టినటువంటి కొడుకును బలివ్వడానికి సిద్ధపడినటువంటి తండ్రి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అల్లాహ్ కోసం ప్రాణాలను దారపోయటానికి సిద్ధమైనటువంటి కొడుకు, లేక పుట్టినటువంటి తన కుమారుణ్ణి సైతం అల్లాహ్ మార్గంలో బలివ్వటానికి సిద్ధపడినటువంటి తల్లి చేసినటువంటి త్యాగాలు ఎనలేనివి సోదరులారా. అంతటి త్యాగ ధనులు యొక్క సాంప్రదాయమే ఈ కుర్బానీ పండగ. మరి అంతటి కుర్బానీ చేసినటువంటి ఆ త్యాగ ధనుల యొక్క జీవితాలను మనం స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంట్లో మన ఇంట్లో కుర్బానీ చేయాలి సోదరులారా. మేకపోతూ మీరు అనుకుంటున్నారు, పొట్టేలుకు ఒక్కరోజు తిని నలుగురికి పంచడానికి 10,000 12,000 పెట్టాలా అని డబ్బు మీద ప్రేమతో మీరు కుర్బానీ ఇవ్వటానికి ఆగిపోతున్నారు. కానీ ఆ కుర్బానీ ఇవ్వడం వల్ల మీ సంపద ఎంత బర్కవుతుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ కుర్బానీ ఇవ్వడం వల్ల మీ సంపదలో ఎంత వృద్ధి ఉంటుందో, ఎంత శుభం ఉంటుందో, ఎంత మేలు ఉంటుందో మీరు గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ మీరు అల్లాహ్ కోసం 10-12,000 ఖర్చు పెడితే మీ సంపదలో లోటు రాదు. అల్లాహ్ తాలా 2 ఎక్కడో చోట ఖచ్చితంగా దాన్ని మీకు వృద్ధి చేస్తాడు. కానీ మీరు పిసినారితనంతో అల్లాహ్ కోసం ఖర్చు పెట్టడానికి బుద్ధి పట్టక కుర్బానీ ఇవ్వడం లేదు. ఇది చాలా వినాశనకరమైనటువంటి బుద్ధి సోదరులారా. ఎవరైనా సరే మనం ఏదైనా తెలియకపోతే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, అయ్యా ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్తాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు చెప్తారు. అయినా కూడా వినకపోతే తనకు వినాశనం కొని తెచ్చుకున్నట్లే. ఆ విధంగా కుర్బానీ అనేది మనం తప్పకుండా చెయ్యాలి అని మనం కొన్నేళ్ల నుంచి చెబుతున్నాం. అయినా కూడా ఎవరో 4-5 మంది మీ ఊళ్ళో కుర్బానీ ఇస్తున్నారు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వడం లేదు. మీరు ఎలా ముస్లింలు అవుతారు? ఎలా అవుతారు మీరు ముస్లింలు? స్తోమత ఉండి కూడా మీరు కుర్బానీ ఇవ్వలేదంటే మీరు ముస్లింలు ఎలా అవుతారు? పేరుతో మీరు ముస్లింలు కాలేరు. ఏ భాషనో పట్టానో కానో పెట్టుకుంటే మీరు ముస్లింలు కాలేరు. అల్లాహ్ ఏ ఆర్డర్ అయితే పాస్ చేశాడో దాన్ని అమలు చేసేవాడు ముస్లిం అవుతాడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏదైతే ఆదేశిస్తున్నాడో దాన్ని, ఆ ఆదేశాన్ని పాటించేవాడే, అల్లాహ్ నువ్వు ఆదేశించావు నేను పాటిస్తున్నానని చెప్పేవాడే ముస్లిం అవుతాడు. సోదరులారా, ఏంటో మనం కుర్బానీ ఇవ్వను బుద్ధి పట్టట్లేదు, నమాజ్ చేయను బుద్ధి పట్టట్లేదు, మస్జిద్కు సహాయం చేయను బుద్ధి పట్టట్లేదు. ఇంక ఏ విధంగా రేపు మరణం తర్వాత స్వర్గానికి వెళ్దాం అనుకుంటున్నారో మరి అర్థం కావడం లేదు. కావున సోదరులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. స్తోమత ఉంటే పొట్టేలును కానీ ఆవు మేకను కానీ ఏదో ఒకటి ఇవ్వండి. ఆ స్తోమత లేకపోతే పెద్ద జంతువులో భాగం 3,000 ఎక్కువ కూడా లేదు, ఆ పెద్ద జంతువులో భాగమైనా ఇవ్వండి. ఇంకా 4 రోజులు టైం ఉంది. రేపు పండగ, ఏ పండగ తర్వాత ఇంకా 3 రోజుల తర్వాత కూడా మీరు కుర్బానీ ఇవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కావున ఇప్పుడైనా మీరు అల్లాహ్ యొక్క మాటలు విన్నారు, నిజంగా మీ హృదయాల్లో భయం అనేది ఉంటే, నిజంగా మీరు అల్లాహ్ను ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా మీరు ముస్లింలు అన్న భావన మీలో ఉంటే కనుక ఇకైనా సరే మీరు కుర్బానీ ఇవ్వడానికి సంకల్పం చేసుకోండి.
ఇప్పటికైనా చేసుకోలేదు, ఇంకైనా చేసుకోండి, తప్పేమీ లేదు. ఇంకా 4 రోజుల సమయం ఉంది, 4 రోజులు ఎప్పుడైనా కుర్బానీ ఇవ్వచ్చు సోదరులారా. కావున 3,000కి 10,000కు పిసినారితనంతో డబ్బులు అయిపోతాయి అన్నటువంటి స్వార్థ బుద్ధితో కనుక ఉంటే మరణం తర్వాత బగబగా మండే నరకాగ్ని నుండి మిమ్మల్ని బయటికి తీయడానికి ఎవడు రాడు సోదరులారా. మీ సంపద పనికిరాదు, మీ బంగారు పనికిరాదు, మీ భూములు పనికిరావు, మీ కొడుకులు కూతుర్లు అంతకంటే కూడా పనికిరారు. యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తది మిన్ అదాబి యౌమి ఇదిన్ బిబని వసాహిబతిహి వాఖి వఫసీలతిహి అల్లతి తువి వమన్ ఫిల్ అర్ది జమీయా సుమ్మ యున్జి. సూర్య మారిజులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, తీర్పు దినం రోజున అల్లాహ్ సమక్షంలో భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరొకరు చూసుకుంటారు, ఒకరికొకరు ఎదురు పడతారు. కానీ భార్య ఏమండి బాగున్నారా అని భర్తను అడగదు. ఒక భర్త నువ్వు ఎలా ఉన్నావు అని భార్యను కూడా అడగడు. అంత స్వార్థపరులైపోతారు తీర్పు దినం రోజున. అలాగే కొడుకు తండ్రికి కనపడతాడు, కానీ ఏ కొడుకు కూడా నాన్న నువ్వు ఎలా ఉన్నావు అని అడగడు. ఎలా ఉన్నావు అని ఒక తండ్రి కూడా అడగడు. అంతటి భయానకమైనటువంటి తీర్పు దినం రోజున మనమందరము ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నాం, మనమందరం కూడా అల్లా దర్బారులో మనందరి కాళ్ళతో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మీరు ఇచ్చిన కుర్బానీ, మీరు చేసిన నమాజు, మీరు పెట్టిన ఉపవాసం, ఇవన్నీ మీకు అల్లా దగ్గర పనికొస్తాయి. ఇవన్నీ చేయకపోతే ఉత్తి చేతులతో వెళ్ళారనుకోండి, సీదా డైరెక్ట్ నరకమే. ఇంకెవ్వడు ఆపలేడు మిమ్మల్ని. కావున ఇన్నేళ్ల నుంచి బోధిస్తున్నామంటే మాకేదో నోరు ఊరక లేకపోతే దురదబుట్టి కాదు. ప్రజల్ని రక్షించాలి, ప్రజలకు ధర్మం తెలియదు, కాపాడాలి అన్నటువంటి తపన, ఆతృతతో మేము ధర్మాన్ని బోధిస్తున్నాం. మీలో ఎవరికైతే ఇస్లాం అర్థమైందో వాళ్ళు కుర్బానీ ఇవ్వండి. లేదండి మేము చెవిటోళ్ళం, మాకేమీ వినపడదు, మా కళ్ళు లేవు, మాకేమీ వినపడదు, మాకేం కనపడదు, మీరు ఎంతన్నా చెప్పుకోండి మా యొక్క పరిస్థితి ఇంటే అని అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనలేరు. అల్లా మాత్రం మీ సంగతి చూసుకుంటాడు. కావున సత్కార్యాలు, పుణ్యకార్యాలు అనేవి మన కోసం మనం చేసుకోవాలి సోదరులారా. ఎవరి కోసం చేస్తున్నారండి? మన కోసం, మన పుణ్యాల కోసం, మన పరలోకం కోసం, మన చావు తర్వాత మన జీవితం కోసం మనం చేసుకుంటున్నామే తప్ప ఎవరికైనా ఇస్తున్నామా తీసుకెళ్ళి? కావున సోదరులారా, ఇస్లాం అనేది అతి పవిత్రమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు ఇహలోకంలో పరలోకంలో 2 చోట్ల కూడా సాఫల్యం పొందుతాడు. పెడచెవిని పెట్టినటువంటి వాడు నష్టపోతాడు. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమతను, స్థితిని అల్లా తాలా మనందరికీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఖురాన్ హదీసుల వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి రక్షించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మన కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లా తాలా మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.